హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. భోగి నుండి సంక్రాంతి అలాగే ముక్కనుమ వరకు మా ఇంట్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్ అన్నీ మీకు చూపిద్దామని వీడియో తీశానండి. అప్పుడు వెంటనే అప్లోడ్ చేయడానికి నాకు టైం అయితే లేక అప్లోడ్ చేయలేదండి. పిల్లలు అందరూ ఉన్నారు కదా, ఖాళీ లేదు, అందుకని నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయానండి. ఇప్పుడైతే అందరూ వెళ్ళిపోయారని చెప్పి ఒక్కొక్క వీడియో చిన్నగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో మా 3 రోజుల పండగ ఎలా జరిగిందో ఈ వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫ్యామిలీ మొత్తం ఎలా ఉన్నారు, ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ప్లీజ్. మాకు ఇంట్లో బయట కూడా చాలా ప్లేస్ తక్కువగా ఉంటుందండి, అందుకని పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏమీ వేసుకోలేదు, సింపుల్గా చిన్నగానే వేసుకున్నామండి. ప్లేస్ చాలా తక్కువ కదా. ఇప్పుడైతే మా మనవాళ్ళకి కూడా భోగి రోజు భోగి పళ్ళు అయితే పోసామండి. ఆ వీడియోలు కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూస్తే మా ఇద్దరి మనవాళ్ళకి భోగి పళ్ళు ఎలా పోసామో పేరెంట్ వాళ్ళు అందరినీ చూడొచ్చండి. భోగి మంటలు అయితే వేయడానికి మా అల్లుడు గారు రెడీ అయ్యారు. 4 గంటలకే భోగి మంటలు అయితే వేసేసారండి. చాలా చూడలేదా ఇది భోగి రోజు సాయంత్రం తీసిన వీడియో అండి. మా మనవాళ్ళు ఇద్దరికి భోగి పళ్ళు పోద్దామని చెప్పి ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నామండి. ఇవన్నీ మేము సొంతంగానే చేసుకున్న డెకరేషన్ అండి, ఎందుకంటే ఎప్పటికైనా అవసరం వస్తుందని చెప్పి ఈ డెకరేషన్ సామాను అలాగే ఈ వైట్ క్లాత్ కూడా మా ఇంట్లో ఉన్నదేనండి. ఏదో చిన్నగా మా వాళ్ళు ఇలా డెకరేషన్ అయితే చేశారు. మా డెకరేషన్ ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. మీరందరూ ఇట్లా కూర్చున్నారనుకో, తర్వాత వేసడం వయసు వచ్చేది. ఈడు చూడు ఇక్కడ
పదక మూవ్. ఒరే ఆడు జుట్టు పట్టుకొని నవ్వుతున్నాడు. ప్రతి సంక్రాంతి పండగకి పెద్దలకు పెట్టుకునే అలవాటు ఉందండి మాకు. అందుకని చెప్పేసి మేము మా అమ్మగారికి, మా నాన్నగారికి, అలాగే మా ఆయన గారికి, మా మామగారికి, మా అక్కకి బట్టలు పెట్టుకున్నామండి. మా నాన్నగారికి మేము 6 సంతానం అండి. మా 6కి పుట్టిన పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిపి మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు మొత్తం కలిపి 40 మంది ఉన్నామండి. కానీ అందరూ రాలేదు, కొంతమంది వచ్చారు. అందుట్లో మా ఇల్లు చాలా చిన్నది అవ్వటం వల్ల కొంతమంది వరకు భోజనం చేస్తున్నారు. మళ్ళీ సెకండ్ టైం ఇంకొంతమంది చేస్తారండి. మా ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది, అందుకని అందరం ఒకసారి కూర్చొని తినడానికి అవ్వలేదు. అంతకుముందు మా అన్నయ్య గారి మనవరాలు ఫంక్షన్ వీడియోలో మొత్తం మా పిల్లలు అందరూ కనిపించారండి. ఇప్పుడైతే అందరూ ఎవరింటికాడ వాళ్ళు పండగ చేసుకుంటాం అంటారు కదండి, అందుకని కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఇంకా ఇలా పండగ 3 రోజులు అయితే ఇలా గడిచిపోయినాయండి. ఇంకా 4వ రోజు అయితే బయటికి వెళ్దామని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న రుద్రమకోట గోదావరి అయితే దగ్గరలో ఉందండి. మాకు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి పిల్లలు గాలిపటాలు ఎగరేసుకొని డ్యాన్సులు అవి చేశారండి. అయితే డ్యాన్సులు వీడియోలు అవి నేను షార్ట్ వీడియోలు తీశానండి. రోజుకొక వీడియో చొప్పున అప్లోడ్ చేస్తాను. నా వీడియోలు తప్పకుండా మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. పిల్లలందరూ ఇలా ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తున్నానండి. పండగ కదా అని చెప్పేసి ఈ 4 రోజులు ఇలా సరదాగా గడిపాం కానండి, మాకైతే చాలా బాధలు ఉన్నాయండి. ఈ గోదావరి ఎంత ఉందో అంత బాధలు ఉన్నాయి, అంత పెద్ద బాధలు ఉన్నాయండి మాకు.